హలో అండి. అందరికీ నమస్కారం. 2025 లలితాదేవి నవరాత్రులు మీలో ఎంతమంది చేసుకున్నారు? ఇవి ఎక్కువ మందికి తెలియకపోవచ్చండి. మనము దసరా నవరాత్రులు ఒకటే చేసుకుంటాము. బట్ సంవత్సరానికొచ్చేసరికి 4 నవరాత్రులుంటాయి. నేనైతే దసరా నవరాత్రులు, అలానే లలిత అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాననమాట. ఈ ఇయర్ గూడా స్టార్ట్ చేశాను. చూసారు గదా! నేను మనకి న్యూ ఇయర్‌కి ఎలా అయితే రంగులు రంగులు ముగ్గులు వేసుకుంటామో, అలానే నేను ఎవ్రీ ఇయర్ ఉగాదికి గూడా వేసుకుంటానండి. ఇదైతే ఉగాది రోజు అమ్మవారికి పీఠం పెట్టుకొని పసుపు గణపతిని చేసుకున్నాను. సో, లలిత అమ్మవారు, దుర్గా అమ్మవారు, అమ్మవార్లు మొత్తం ఒకటే రూపం గాబట్టి, నా దగ్గర అమ్మవారిది ఫోటో ఉంది దుర్గాదేవిది. అందుకని అదే పెట్టుకున్నాను. అలానే లక్ష్మీదేవి విగ్రహం గూడా ఉంటే ప్రతిరోజు కుంకుమ పూజ గూడా చేసుకున్నాననమాట. 9 రోజులు తాంబూలం గూడా పెట్టాను. అలానే ఇదొచ్చేసరికి డే 2 అండి. ప్రతిరోజు పూలదండయితే వేశాననమాట. ఇట్లానే చేయాలి అనేముండదు. ప్రసాదాలు గూడా హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు పానకం బెట్టినా, బెల్లం ముక్క బెట్టినా సరిపోయిద్దండి. మనం ప్రశాంతంగా ఒక 15 లేదా 20 నిమిషాలు అమ్మవారితో టైం గడిపామనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉండిద్దంటే, ఆ రోజు మొత్తం ఒకసారి మీరు ఒక శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి గానీ, లేదా లలితాదేవి అమ్మవారికి గానీ పూజ చేసి చూడండి. మీరు ఒక అడుగు అమ్మవారి వైపు వేశారు అంటే, అమ్మవారు మిమ్మల్ని తన దగ్గరికి ఎంత త్వరగా తీసుకునిద్దంటే, అది మీరు ఫీలవుతారనమాట. మీరొకసారి పూజ చేసి చూడండి మనస్ఫూర్తిగా. చేశామంటే ఏదో చేశామన్నట్టు గాదు. భక్తితోటి చెయ్యండి మీరు. అప్పుడు ఖచ్చితంగా అర్థమైద్ది. అండ్ నెక్స్టు నేను కొన్ని సంవత్సరాల నుంచి లలితా సహస్రనామం చదువుతున్నానండి. నేను విన్నదేంటి అంటే, మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు మనకి మన చుట్టూ ఒక సర్కిల్ అనేది ఫార్మ్ అయిద్ది. సో, మన బాడీలో గూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అయిద్ది. అందుకనే మనకి పానకం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, ఆ సహస్రనామం అనేది చదవడం అయిపోయిన తర్వాత, మనం అది ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు మన బాడీలో ప్రొడ్యూస్ అయినటువంటి ఆ హీట్ అనేది తగ్గిపోతుంది అని ఒకటనమాట. సో, అయితే ఏంటంటే, నేనెప్పుడు చదివినా నాకు అట్లా ఫీలింగ్ ఏం రాలేదు. బాగా బాడీ హీట్‌గా అవ్వడం గానీ, అట్లా అదంతా ఏం లేదు. అయితే దసరా రోజు ఇంకా పూజ చేసుకున్నాను. పొద్దున్నే నిద్ర లేచి పీఠం పెట్టుకొని అమ్మవారికి కుంకుమతోటి అష్టోత్తరం చేసుకున్నాను. లలితా అష్టోత్తరం. ఇంకా లలితా సహస్రనామం చదువుతా ఉన్నాను. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట నేనది. అసలు బాడీలో నుంచి ఎంత హీట్ వస్తుందంటే ఉక్కబోసేస్తుంది బాగా. అది సగం వరకు చదివిన తర్వాత ఇంకసలు బాగా ఉక్కబోసేస్తుంది. అప్పుడు అర్థమైంది. ఇది మనం వినింది ఇట్లా అనమాట. అలా అయితే మనకొక పాజిటివ్ సర్కిల్ అనేది ఫార్మ్ అయిద్ది గదా! అది ఫార్మ్ అయినప్పుడు మనకి ఇట్లా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉండిద్ది అని చెప్పేసి. ఆ రోజు ఫీల్ అయ్యానండి నేనది. నిజంగా లలితా సహస్రనామం చదవడం అయిపోయింది. అయిపోయిన తర్వాత బాడీ అంతా చాలా చల్లగా అయిపోయింది మళ్ళీ. ఫస్ట్ టైమ్ నేను నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ నెక్స్ట్ అదే రోజు మేము అనుకోకుండా విజయవాడ అమ్మవారి గుడికి గూడా వెళ్ళాము. దుర్గమ్మవారి గుడికి గూడా. అక్కడ గూడా అంతే. అసలు దర్శనానికి ఎన్నో గంటల టైం పట్టిద్దనుకున్న మాకు కేవలం 2 నిమిషాల్లో దర్శనం అయిపోయి మేము బయటకొచ్చేసామంటే అర్థం జేసుకోండి. మనం ఏదైనా పాజిటివ్‌గా ఆలోచిస్తే మనకు పాజిటివ్‌గానే జరిగిద్ది. సమ్‌టైమ్స్ మనకు తెలియకుండానే మనం చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉంటాం. మన థాట్స్ గూడా అంతే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గుళ్ళకెళ్ళినప్పుడు ఎక్కువ కోరికలు కోరుకోవడం, అసలు ఆ కోరికల కోసమే పూజలు చేయడము అలాంటివి చాలామంది చేస్తా ఉంటారు. అసలకి అట్లా కాకుండా మనము అమ్మవారి కోసం అంటూ మనం కొంత టైం కేటాయించి పూజ అనేది చేయడం స్టార్ట్ చేయండి. అలానే ధ్యానం చేయడం స్టార్ట్ చేయండి. మనకి పూజ చేసేటప్పుడు చాలా రకాల నెగెటివ్ థాట్స్ వస్తా ఉంటాయి. మనం ఫస్ట్‌లో చేసేటప్పుడు, అష్టోత్తరాలు అవి చదువుకునేటప్పుడు, ఇటు చదువుతానే ఉంటాము. కానీ మన ఆలోచనలనేవి వేరే ఏవో వస్తా ఉంటాయనమాట. మనకి కొన్ని సంవత్సరాలు టైం పట్టిద్దండి. కొంతమందికి చాలా త్వరగానే ఆ ఆలోచనలు రాకుండా దేవుడి మీద దృష్టి అనేది నిలపగలుగుతారు. కొంతమందికి కొన్ని సంవత్సరాల టైం అనేది పట్టిద్దనమాట. ధ్యానంలో అయినా అంతే. మనం కూర్చున్నప్పుడు చాలా రకరకాల ఆలోచనలొస్తా ఉంటాయి. అసలు మనసనేది స్థిరంగా ఉండదు. తల పట్టేసినట్టు అనిపిస్తది. అట్లా ఎంతో ఇదిగా ఉండిద్ది. కానీ మనం చేస్తా ఉంటే ధ్యానంలో చిన్న చిన్నగా అలవాటైపోయి ఒక ప్రశాంతమైన ఇదనేది మనకు అర్థమైద్దనమాట. అది ఎవరికి వాళ్ళు మాత్రమే ఫీల్ అవ్వాలి. నేను అది ఒక 2 ఇయర్స్ క్రితం ఫీల్ అయ్యాను అట్లాగా. మళ్ళీ తర్వాత ధ్యానం చేసినప్పుడు నాకెప్పుడు అంత ప్రశాంతత అనిపించలేదు. ఏవో ఒక ఆలోచనలు వస్తానే ఉంటాయి. అయితే రీసెంట్ టైమ్స్‌లో మేము అరుణాచలం వెళ్ళామనమాట. అక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంది గదా! ఆశ్రమంలో ధ్యానం చేయటానికని చెప్పి కూర్చున్నానండి. ఆ రోజు మళ్ళీ సేమ్ నేను అలానే ఫీల్ అయ్యాను. ఏంటంటే ఇంక అసలకి మన బాడీ అనేది మనకి ఆ బరువనేది కూడా తెలియట్లా. చాలా తేలికగా అయిపోయిందనమాట. అసలు ధ్యానం చేసేటప్పుడు మనకి కొన్ని కొన్ని అలాంటివి మనం ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటాము. అవి మీరు ఓన్‌గా ఫీల్ అయితేనే అర్థమైద్ది. నేను చెప్పేదానికన్నా ధ్యానం చేయటం అనేది అలవాటు చేసుకోండి. సో, ఎర్లీ మార్నింగే లేసి చేయాలా అంటే కాదండి. మనకి ఏ టైంలో ఖాళీగా ఉండి మనం పీస్‌ఫుల్‌గా ఉంది. మనకి ఈ టైం అనుకున్నప్పుడు మనం చేయొచ్చనమాట.
బట్ ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మనకి మార్నింగ్ అవర్స్‌లో ఉండిద్ది. మనకి విశ్వం నుంచి మనం తీసుకోవడానికి. అందుకని ఆ టైంలో చేయమని చెప్తారు. మీరు నైట్ టైమ్ పడుకునేటప్పుడైనా సరే అలవాటు చేసుకోండి ధ్యానం చేయడం అనేది. అట్లా మనము ఒకేసారి అన్నీ నాన్ వెజ్ తినగూడదు. ఇట్లా ఇవన్నీ పెట్టుకొని పూజలోకెళ్ళాలి అంటే మనం వెళ్ళలేము. చిన్న చిన్నగా మనం పూజ అనేది స్టార్ట్ చేస్తా ఉంటే అమ్మవారే మనకు తెలియకుండా మనకు వాటి మీద ఇష్టం అనేది తీసేసిద్దనమాట. సో, అట్లా నేనిక్కడైతే 9 రోజులు పూజ చేసుకున్నానండి. ఇంకా తొమ్మిదో రోజు గూడా ఒక పెద్ద మిరాకిలే జరిగిందని అనుకోవాలి. బట్ నాకది షేర్ చేసుకోవడం ఇష్టం లేదు ఇక్కడ. ఇంకా ఇది తొమ్మిదో రోజు అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాలి గదా! ఇంకా చీర ఇదేంటి పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం, పూలు మనం మన ఇంట్లో ఆడపిల్లని ఎలా అయితే అలంకారం చేసుకుంటామో, ఏమేమైతే ఉపయోగిస్తామో అవన్నీ గూడా అమ్మవారికి పెట్టుకున్నానండి. నాకున్నంత వరకులో నేను చేసుకున్నది. ప్రసాదాలైతే నాకు మార్నింగ్ టైమ్‌లో కుదిరితే మార్నింగ్ టైమ్ చేసుకున్నా, ఈవినింగ్ టైమ్ కుదిరితే ఈవినింగ్ చేసుకున్నా. ఒకవేళ నాకు కుదరకపోతే నేను పానకమే పెట్టుకున్నాను. లేదా బెల్లము, లేదంటే ఇవి ఖర్జూర పళ్ళు అవి గూడా పెట్టుకున్నానండి. ఎక్కువ హడావుడిగా అయితే మాత్రం చేసుకోలేదు. ఈ ఇయర్ అయితే ఇంక ఇలా చేసుకున్నానండి పూజ అనేది. ఆహ్, చేసిన ఇన్ని సంవత్సరాలు ఈ ఇయరే చాలా మనసుకు ప్రశాంతంగా చేసుకున్నాను అనే ఫీలింగొచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ దసరా, నవరాత్రులు చేసుకుంటాను. అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటే తప్పకుండా శుక్రవారం చేసుకునే పూజ వీడియోస్ అనేవి కూడా అప్‌లోడ్ చేస్తా ఉంటాను. మనం కొన్ని కొన్ని పూజలు చేయాలి అనుకుంటాం గానీ, అది అమ్మవారు వద్దు అనుకుంటే అది ఏదో ఒక విధంగా మనకి చేయనీయకుండా చేస్తారండి. నేను అది గూడా ఫీలయ్యాను. అదేంటంటే రాహుకాల దీపం పూజ ఉండిద్ది గదా! అది చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు చేద్దామన్నా సరే ఏదో ఒకటి అడ్డంకొచ్చేస్తానే ఉండిద్ది. ఇంకా ఎట్టకేలకు మొన్న ఈ మధ్య ఒకసారి స్టార్ట్ జేస్తే అది అంతే అయిపోయింది. 5 శుక్రవారాలు చేయాలి గదా! ఒక్క శుక్రవారమే చేశాననమాట. సో, అలా ఉండిద్దనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.